హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అలాగే చాలా ధర్మాలు, మతాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే ధర్మంతోనే దేశం అనేది ఏర్పడుతుంది. అయితే మన దేశంలో ఉన్న ధర్మం హిందూ ధర్మం. మరి వేరే దేశాలలో హిందూ ధర్మం అనేది ఉందా? అసలు ఇతర దేశాలలో హిందువులు జీవిస్తున్నారా? అసలు మన భారతదేశం కంటే హిందువులు ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాలి. మరి ఈ రోజు ఈ వీడియోలో హిందూ ప్రజలు ఎక్కువగా నివసించే విదేశాల గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. చెప్పుకోబోయే టాపిక్ లో ముందుగా నెంబర్ 10 బంగ్లాదేశ్. ఒకానొక సమయంలో అఖండ భారత్ లో భాగమై ఉన్న దేశం బంగ్లాదేశ్. పాకిస్తాన్, ఇండోనేషియా తర్వాత ఎక్కువగా ముస్లింలు నివసించే మూడవ దేశంగా బంగ్లాదేశ్ చెప్పబడుతుంది. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 18 కోట్ల పైనే ఉంటుంది. అయితే 1947 ముందు వరకు ఈ దేశంలో 40% హిందువులు ఉండేవారు. ఇప్పుడు అది 8% తగ్గిపోయింది. అయినా కూడా బంగ్లాదేశ్ లో దాదాపు 1,35,00,000 పైనే హిందువులు ఉన్నారు. అంతేకాదు, ఈ దేశంలో అతి పురాతనమైన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. నెంబర్ 9 శ్రీలంక. ఈ దేశం పూర్తిగా బౌద్ధ ధర్మాన్ని పాటించే దేశం. దీనిని టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. అంటే భారతదేశపు కన్నీటి చుక్క అనే అర్థం. ఈ దేశం యొక్క ఆకృతి కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. దాదాపు 2,20,00,000 మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ హిందూ నాగరికతకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు బౌద్ధ మతస్థులు ఉండగా 12% అంటే దాదాపు 27 లక్షల మంది హిందువులు శ్రీలంకలో ఉన్నారు. ఈ దేశం గురించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటగా 1960లో ఒక మహిళను ప్రధానిగా చేసిన దేశం శ్రీలంక. నెంబర్ 8 ఖతార్. అఫీషియల్ గా ఇస్లామిక్ దేశమైన ఖతార్ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 30 లక్షల పైనే ఉంది. ఇక్కడి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇక్కడి జనాభాలో కేవలం 12% ప్రజలు మాత్రమే ఖతారీలు నివసిస్తున్నారు. మిగిలిన ప్రజలంతా బయట దేశాల నుండి వలస వచ్చిన వారే. ఇక్కడి మొత్తం జనాభాలో దాదాపు 15% పైగా అంటే 4 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. ఇస్లామిక్ దేశమైన ఈ ఖతార్ లో ఎన్నో ప్రముఖమైన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. నెంబర్ 7 ట్రినిడాడ్ అండ్ టొబాగో. వెనిజులా పక్కన గల సముద్రపు దీవిలో ఉన్న ఈ ఐలాండ్ దేశం గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ దేశంలో మన భారతీయులు చాలా మందే ఉన్నారు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారుగా 15 లక్షలు. వీరిలో 37% ప్రజలు మన ఇండియన్స్ ఉండగా 36% మంది ఆఫ్రికన్ ప్రజలు నివసిస్తున్నారు. మొత్తంగా చెప్పాలి అంటే దాదాపు ఇక్కడ 2 లక్షల పైనే హిందువులు నివసిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ ముఖ్యంగా దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. నెంబర్ 6 భూటాన్. ఇండియాకి పక్కనే ఉన్న ఈ దేశం పూర్తిగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ అచ్చం మన భారతదేశం లానే అనిపిస్తుంది. అంతేకాదు, ఈ దేశం యొక్క రక్షణ వ్యవస్థ మొత్తాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీనే చూస్తుంది. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా 7,96,000. వీరిలో 70% మంది బౌద్ధ మతస్థులు ఉండగా 26% ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు. అంటే దాదాపు అక్కడ 1,75,000 మంది హిందువులు ఉన్నారు. నెంబర్ 5 గువానా. అట్లాంటిక్ ఓషన్, బ్రెజిల్ మధ్యలో ఉన్న గువానా ఒక సౌత్ అమెరికన్ కంట్రీ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా 8,35,000. వీరిలో 39% భారతీయులు ఉండగా 29% ఆఫ్రికన్స్ ఉన్నారు. ఇందులో 25% మంది అంటే దాదాపు 12 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా కూడా ఇక్కడ ఎక్కువగా మాట్లాడే రెండవ భాష హిందీ. నెంబర్ 4 ఫీజీ. న్యూజిలాండ్ కి 2,000 కిలోమీటర్ల దూరంలో సౌత్ పసిఫిక్ ఓషన్ బార్డర్ లో ఉన్న అందమైన ఐలాండ్ దేశం ఫీజీ. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 9,33,000. వీరిలో 64% ప్రజలు క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ ఉండగా 27% మంది హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అంటే దాదాపు ఈ దేశంలో 2,50,000 పైనే హిందువులు నివసిస్తున్నారు. అంతేకాదు, ఈ దేశంలో హిందూ దేవాలయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నెంబర్ 3 మారిషస్.
ఎన్నో అందమైన బీచ్లు, ప్రకృతి అందాలకు ఈ దేశం నిలయంగా చెప్పబడుతుంది. ఇక ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 12,68,000. వీరిలో 48% ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉండగా 32% ప్రజలు క్రైస్తవ మతస్థులు ఉన్నారు. బ్రిటిషర్స్ ఇండియాను పాలిస్తున్న సమయంలో మారిషస్ దేశంలోని చెరుకు తోటలో కూలీలుగా పనిచేయుటకు మన భారతీయులను ఈ దేశానికి తరలించడం వల్లే ఇక్కడ హిందువులు ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు ఇక్కడి మరో షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ దేశ ప్రధాని కూడా మన హిందువే. అతని పేరు నవీన్ చంద్ర రామగూలం. నెంబర్ 2 ఇండియా. ఈ ప్రపంచంలో సనాతన ధర్మాన్ని పాటించే ఒకే ఒక్క దేశం భారతదేశం. జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది ఇండియా. 146 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో 79% ప్రజలు అంటే దాదాపు 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు. అలాగే 20 కోట్ల మంది ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలోనే అధిక శాతం ముస్లిం జనాభా ఉన్న దేశాల జాబితాలో మన దేశం కూడా ఒకటి. నెంబర్ 1 నేపాల్. మన భారతదేశంతో పోల్చుకుంటే కనీసం పావు వంతు జనాభా కూడా లేని దేశం నేపాల్. అయితే ఈ దేశంలో ఎక్కువ మంది హిందూ ధర్మాన్నే ఆచరిస్తున్నారు. పర్సంటేజ్ పరంగా ఇక్కడ అధికంగా 83% మంది హిందువులు ఉన్నారు. పురాతన కాలం నుంచి హిందూ దేవుళ్ళు కలిసి ఉన్న ఈ దేశానికి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో హిందువులు భగవాన్ పశుపతి దేవాలయం లాంటి పురాతన ఆలయాలను దర్శించుకోవడం కోసం వస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రపంచంలోని హిందూ మతాన్ని ఆచరించే టాప్ 10 దేశాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.